ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాక్య లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. తీయండి మీ బైబిల్ నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఐదో అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. యేసుప్రభు ఈ లోకములో సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఆయన చాలా అమూల్యమైన మాటలు తెలియజేశారు. యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా అది ఆణిముత్యం లాంటిది, చాలా విలువైనది అనమాట, చాలా శ్రేష్టమైనది, చాలా పరిశుద్ధమైనది. యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో కూడా లౌకిక అర్థాలు, భౌతిక అర్థాలు, డబల్ మీనింగ్స్ అవేమి ఉండవు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట చాలా స్వచ్ఛమైనది. అది ఏమవుతుందంటే మన హృదయాల్లోనికి వెళ్ళి మన హృదయాలను పరిశోధించి మన హృదయంలో ఉన్న పాపమును ఛేదించి మన హృదయాలను చక్కగా శుభ్రపరిచి కడిగి పవిత్రపరుస్తుంది. దేవుని మాట చాలా మేలైంది. దేవుని మాట ఎన్నో మాటలు ప్రభు తన శిష్యులకు, ఆనాటి ప్రజలకు ఆయన బోధిస్తూ వచ్చారు. ఈ రోజుకి కూడా ఆ మాటలు ఈ భూమి మీద అందరి హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి, వినిపించబడుతూ ఉన్నాయి. ఆ మాటల ద్వారా అనేకులు రేపబడుతున్నారు, బ్రతుకులు మార్చుకుంటున్నారు, సరిచేయబడుతున్నారు, వారి జీవితాలు కట్టుకుంటున్నారు. అనేకమైన మాటల్లో ఒక మాట ఈ దినం ప్రభు మాట్లాడింది ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇక్కడ నీతి కొరకైన ఆకలి దప్పులు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సందర్భాలు మీకు అర్థమవకపోతే ప్రసంగం అంతా కూడా ఏం అర్థమవుదు. కాబట్టి దయచేసి నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. మన జీవితంలో నీతి కొరకైన ఆకలి దప్పులు మనం కలిగి ఉండడం మన జీవితానికి చాలా అవసరం. నీతి కొరకైన ఆకలి దప్పులు. నేను రెండింటిని కలిపి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దాన్ని విడివిడిగా వివరించను, రెండింటిని కలిపి నేను మీకు వివరించదలుచుకున్నా. నేను విడివిడిగానే మీకు వివరిద్దాం అనుకున్నా, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ అందుకు ఒప్పట్లేదు. కాబట్టి నేను కలిపి నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నీతి అంటే ఏంటి, ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి, రెండు నేను కలిపి చెప్తా. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నేను కలిపి చెప్తాను, వినండి. చూడండి, నీతి కొరకైన ఆకలి దప్పులు. నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి? మనం ఈ లోకంలో నీతి కలిగి ఉండాలి. దాని విషయంలో ఎప్పుడు ఆకలి దప్పిక కనుపరచాలి మన జీవితంలో. నీతి అంటే ఏంటి, ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి అనేది ఈనాటి మన ప్రసంగాంశం. నీతి, బైబిల్లో నీతి గురించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. కొన్ని వాక్య లేఖనాలు బట్టి వాటి యొక్క వివరణ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. నీతి అంటే ఏంటి? ఎందుకంటే ఈ లోకంలో నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని ప్రభు చెప్పారు. నిజమే, ఈ లోకంలో మనము నీతి కలిగి బ్రతకాలి. ఎప్పటి వరకు? మన జీవిత కాలమంతయు నీతి కలిగి బ్రతకాలి. అయితే దాని విషయంలో మనకు ఒక ఆకలి దప్పిక ఉండాలి. ఏముండాలి? ఆకలి దప్పిక. చూడండి, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆకలి దప్పికలు మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడు మనకెప్పుడు ఏ ఆకలి దప్పిక ఉండాలంటే నీతి కొరకైన ఆకలి దప్పిక, ఆత్మీయ జీవితము గురించిన ఆకలి దప్పిక, దైవిక పరమైన విషయాల పట్ల ఆకలి దప్పిక. కానీ ఈ రోజున మనిషికి లోక సంబంధమైన ఆకలి దప్పిక ఎక్కువ ఉంది, అవునా? ఇప్పుడు చాలామంది సంపాదించుకుంటారు. వాళ్ళు, ప్రభా నాకు ఇంత చాలులే ప్రభా, ఇంకొద్దు ప్రభా అంటారు ఎవరైనా? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారండి, ఒక 30,000 శాలరీ వస్తుంది, ఎవరికో ఒకరికి వస్తుంది. 30,000 శాలరీ వస్తూ ఉంటే వాడు, ప్రభా 30,000 సరిపోతే చాలు ప్రభా అంటాడా? చాలు అనేవాడేంటి? తృప్తి పొందాడు అని అర్థం. ఆడు తృప్తి చెందాడు, ఆకలి లేదు ఇంకా, అవునా? నాకు ఇంకా కావాలి అనుకుంటే ఆకలి. అర్థమవుతుందా?
ఇలాగా భౌతికమైన విషయాల పట్ల ఆకలి దప్పికలు కలిగిన వారు చాలామంది లోకంలో ఉన్నారు. భౌతిక విషయాల పట్ల ఆకలి దప్పిక. చూడండి, కనీసం ఒక బజారుకి వెళ్ళినా ఆడు కేజీ వంకాయలు ఏమంటే కేజీ వంకాయలు వేస్తాడు, ఆడు టమాటాలు ఏమంటే వేస్తాడు. మనం సరిపోద్ది అని అంటామా? ఏమంటాం? ఇంకోటి ఇంకో 2 పళ్ళే కేజీ తీసుకున్నానుగా ఓ పండేలేవేంటి, నా పండేమని ఎత్తి నీకు వ్యాపారం నష్టం వచ్చేస్తుందా అని అంటాం. అవునా? తృప్తి ఉండదు, భౌతికమైన విషయాలు తృప్తి ఉండదు. ఇప్పుడు చాలా రకాలైన వంటకాలు మీకు వచ్చు. ఎన్ని రకాలైన వంటకాలు వచ్చినా మళ్ళీ ఏం చేస్తారు? ఇంకా కొత్తగా ఏముంటుంది? ఈ మధ్యలో తొలగింది కదా మహాతల్లి యూట్యూబ్. ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి వంకాయ కూర కొంచెం వెరైటీగా ఎలా ఉండాలి, ఎప్పుడులా వండుకుంటే సరిపోదా? చూడండి, ఇదంతా దీన్ని ఏమంటారు? ఆకలి దప్పిక. భౌతిక విషయాల్లో ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, కానీ ఇంకా కావాలి. అవునా? దీన్ని ఏమంటారు? భౌతికపరమైన ఆకలి దప్పిక. బీరువా నిండా చీరలు ఉంటాయి, ఇంకా కావాలంటారు. దీన్ని ఏమంటారు? భౌతికమైన ఆకలి దప్పిక. ఇది కాదు, మనము కలిగి ఉండవలసింది ఏంటంటే నీతి కొరకైన ఆకలి దప్పిక కలిగి ఉండాలి. అయితే అసలు నీతి అంటే ఏంటి, దాని నిర్వచనాలు నేను మీకు తెలియజేస్తూ అదే సందర్భంలో ఆకలి దప్పిక గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం తీయండి అందరూ. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. చాలు. ఇక్కడ నీతిమంతుడు ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆయన ఎవరంటే మనకు బాగా తెలుసు, నోవాహు. ప్రభు అన్నారు, నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని ప్రభు మాట్లాడారు. నీతి కొరకైన ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. అయితే అసలు నీతి అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ నీతి గురించి కొన్ని నిర్వచనాలు చెప్పింది. అందులో మొదటిది ఏంటంటే, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నోవాహుతో దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఆ తరములో దేవుడు నోవాహుని ఎందుకు నీతిమంతుడవు అని మాట్లాడాడంటే, ఆ తరము వారు అప్పటికి ఎలా ఉన్నారంటే, చూడండి 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చెడ్డది, చెడుతనము చెడ్డది. నరులు చెడుతనము భూమి మీద గొప్పది, వారి యొక్క తలంపుల ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నోవాహునే దేవుడు ఎందుకు నీతిమంతుడు అని మాట్లాడాడంటే, చెడిపోతున్నారు ప్రజలు, అక్కడ చెడిపోతున్నారు. మనిషి చెడిపోయాడు, వారి మనసులు కూడా చెడిపోయినాయి. మనుషులు పాడైపోయారు, వారి మనసులు కూడా పాడైపోయినాయి. అలాంటి సమయంలో చెడిపోకుండా బ్రతికాడు. అంటే చెడిపోయిన ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే నీతి. అర్థమైందా లేదా? చెడిపోయిన ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే నీతి. కొన్ని నిర్వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఒక 6 నిర్వచనాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే, నీతి అంటే చెడిపోతున్న ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే. ఎవడో చెడిపోయాడని మనం చెడిపోవలసిన అవసరం ఏమీ లేదు. ఎవడో పాడైపోయాడని మనం పాడైపోవలసిన అవసరం ఏమీ లేదు. ఆ తరములో నోవాహు ఒక్కడే చెడిపోకుండా బ్రతికాడు. నేను ఎందుకు చెడిపోవాలి? వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి, వారి ప్రవర్తన చెడిపోయింది, వారి జీవితాలు పాడైపోయినాయి. చెడిపోతున్నారు ప్రజలు, అందరూ చెడిపోతున్నారు. దేవుడు ఈ మాట నోవాహుతో ఎప్పుడు మాట్లాడాడంటే, నోవాహు 500 సంవత్సరములు దాటిన తర్వాత దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట నేను చూచితిని. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలకి దేవుడు మాట్లాడాడు నోవాహుతో. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. అప్పటికి నోవాహు వయసు 500 సంవత్సరాలు.
500 సంవత్సరాలు బ్రతికిన నోవాహు తన జీవితము చెడిపోకుండా కాపాడుకున్నాడు. చెడిపోయిన ప్రజల మధ్యలో, చెడిపోతున్న లోకములో చెడిపోకుండా బ్రతకడమే నీతి. నోవాహు అన్న చెడిపోయాడు, తమ్ముడు చెడిపోయాడు, అక్క చెడిపోయింది, చెల్లి చెడిపోయింది, నాన్న చెడిపోయాడు, అమ్మ చెడిపోయింది, అందరూ చెడిపోయారు. కానీ నోవాహు ఒక్కడే నీతిగా బ్రతుకుతున్నాడు, చెడిపోకుండా జీవించాడు. నోవాహు ఒక్కడే. కుటుంబంలో చెడిపోతున్న ప్రజలుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చెడిపోతారు. కుటుంబంలో వాతావరణం బాగోలేనప్పుడు అందరికి అదే వాతావరణం అలవాటు అయిపోతుంది. అవునా కదా? కానీ చెడిపోతున్న కుటుంబములో, చెడిపోతున్న వీధిలో, చెడిపోతున్న గ్రామములో, చెడిపోతున్న పట్టణములో, చెడిపోతున్న ప్రాంతములో నోవాహు చెడిపోకుండా బ్రతికాడు. నీతిగా బ్రతకడం అంటే చెడిపోతున్న ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే నీతి. ఇది నీతి కలిగిన జీవితం. 500 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మనం ఉట్టిన ఇలా బయటికి వెళ్ళి చెడిపోయి వచ్చేస్తాం ఇంటికి. ఉట్టినే. మన జీవితమే 70-80 సంవత్సరాల ఆయుష్. ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ కాలంలో మనం చెడిపోయిన సందర్భాలు ఎన్నో. కానీ 500 సంవత్సరాలు బ్రతికిన నోవాహు దేవుని చేత పొందిన సాక్ష్యం ఏంటంటే, నీవు నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డా, నేను ఒక్కనే చూసా నీతిగా బ్రతికేవాడిని. 500 సంవత్సరాలు చెడిపోకుండా బ్రతికిన నోవాహు మన ముందుంటే 70-80 సంవత్సరాలు జీవిస్తున్న మనం ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నాం ఆలోచించాలి. నీతి అనగా చెడిపోతున్న ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడం. అలాంటి ప్రజల మధ్యలో మనం ఎలా బ్రతకాలి? నీతి కొరకైనా ఆకలి దప్పులు ఉండాలి. అంటే ఏంటి చెప్పాలి? ఆకలి దప్పులు అంటే ఏంటి? నీతిగా బ్రతికాను చాలు అనేది ఆకలి దప్పులు కాదు. ఇంకా నీతిగా బ్రతకాలనేది ఆకలి దప్పిక. అర్థమైందా? మరి ఇంతవరకు నమ్మకత్వాన్ని కాపాడుకున్నానండి, ఇంతవరకు నీతిగా బ్రతికానండి, ఇంతవరకు ప్రార్థన అనుభవం కలిగి ఉన్నానండి, ఇంతవరకు భక్తి కలిగి ఉన్నానండి, ఇంతవరకు యథార్థంగా జీవించానండి, ఇంతవరకు పరిశుద్ధంగా జీవించానండి, ఇంతవరకు నమ్మకంగా జీవించానండి. కాదు, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా మంచిగా బ్రతకాలి, ఇంకా యథార్థంగా బ్రతకాలి. దీన్ని ఏమంటారు? ఆకలి దప్పిక. నోవాహు ఏం చేశాడు? బ్రతుకుతూ వచ్చాడు, అలాగే ఉన్నాడా? ఇంకా నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు. అది ప్రకటన గ్రంథంలో ఏమో, నీవు నీతిమంతుడువా, ఇంకను నీతిమంతుడుగా ఉండు. నీవు పరిశుద్ధుడువా, ఇంకను పరిశుద్ధుడిగా ఉండు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆకలి దప్పిక అంటే అదే. కలిగి ఉన్న నీతితో తృప్తి చెందిపోవడం కాదు, ఇంకా నీతి కొరకే ప్రయాసపడడం. అది నీతి కలిగి జీవించడం అంటే. తృప్తి చెందకూడదు, నీతి కలిగి బ్రతకడంలో తృప్తి చెందకూడదు, సరిపోద్దులే అని అనుకోకూడదు, ఇంకా నీతి కలిగి బ్రతకాలి. నోవాహు తన జీవితంలో నీతి కలిగి బ్రతుకుతున్నాడు, ఇంకా ఇంకా ఇంకా. కానీ మనం ఏం చేస్తాం? చాలే ఈ బ్రతుకి, ఈ భక్తి చాలే, ఈ నీతి చాలే. చూడండి, మనము చాలు అనుకున్నప్పుడే మన జీవితానికి ప్రమాదం ఎదురవుతుంది. ఎప్పుడు చెప్పండి? చాలు. ఎప్పుడు చాలు అనుకోకూడదు. మరి ఏం చేయాలి? నువ్వు భక్తిగా ఉన్నావా? ఇంకా భక్తిగా ఉండాలని ప్రయాసపడాలి. నీ వాక్యం చదువుతున్నావా? ఇంకా చదువుకోవాలని ప్రయాసపడాలి. నువ్వు ప్రతిదినం ప్రార్థన చేసుకున్నావా? ఇంకా ప్రార్థన చేసుకోవాలని ప్రయాసపడాలి. తృప్తి చెందకూడదు. బైబిల్లో మాకు మంచి భక్తుడు ఉన్నాడు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన తన భక్తి జీవితాన్ని బట్టి తృప్తి చెందాడు. ఇక చాలులే, ఈ బ్రతికి ఇక్కడితో చాలులే అని అనుకున్నాడు. చూడండి, ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 రాజులు 19:4. 1 రాజులు 19:4. తాను అనగా ఏలియా ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే చూడండి నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ చాలు, ఎంత మట్టికి చాలు అని అనుకున్నాడు ఒక భక్తుడు. ఎవరో
ఏలియా, వాస్తవానికి ఏలియా ఎంత శక్తి కలిగిన ప్రవక్తో, దేవుని పక్షముగా నిలవబడి దేవుని నామమును ఎంతగా మహిమపరిచాడు ఆ ప్రాంతంలో. ఎలాగున రెండు తలంపుల చేత తడబడుతున్న హృదయాలను దేవుని వైపుకి త్రిప్పాడో ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి ఏలియా ఒకానొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? చాలు, ఈ మట్టికి చాలు. చూడండి, నీతి కొరకైనా ఆకలి దప్పులు మనకు ఉండాలి, తృప్తి చెందకూడదు. తృప్తి చెందితే ప్రమాదమే. ఏలియా ఏం చేశాడు? ఈ మట్టికి చాలు. ఏ మట్టికి చాలు? అప్పటికే ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు బయలు ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని, 400 మందిని, బయలు ప్రవక్తలను 450 మంది ప్రవక్తలను ఈ ఆహాబు భార్య అని యెజబెలు వారికి ఆహారం పెట్టి జీతం ఇచ్చి పోషిస్తుంది. వాస్తవానికి ఇశ్రాయేలు దేశంలో యెహోవా నామము మహిమ నొందదగింది. అక్కడందరూ దేవుని ప్రజలే ఉంటారు. కానీ రాను రాను 100 మంది బయలు దేవత ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే యెజబెలు. ఈ యెజబెలు వల్ల ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో విగ్రహారాధన పెరిగిపోయింది. ఇవేం చేస్తుంది? చాలామందికి డబ్బులు ఇచ్చి పోషించి అన్నం పెట్టి బయలు దేవతలను ఆరాధించే ప్రవక్తలుగా, భక్తులుగా తయారు చేసింది. అటు బయలు ప్రవక్తలు, ఇటు అషేరాదేవి ప్రవక్తలు 850 మందిని పోషిస్తుందామే. చేయండి గట్టిగా చేయండి పూజలు. చేయలే, మీకు మేము బొవ్వ పెడతాను, మీకు నేను జీతం ఇస్తాను, గుడిలో చేయండి అని జనాలను పురుగొల్పింది. అలాగున 850 మందిని పోషిస్తుంది. ఇలాంటి తరుణంలో విగ్రహారాధన ఇంకా విస్తరిస్తూ ఉంటే దేవుని ప్రజల మధ్యలో అన్యుల ఆచారాలు బాగా విస్తరిస్తూ ఉంటే ఆ సమయంలో ఏలియా దేవుని పక్షంగా నిలబడి ఇశ్రాయేలు దేవుడని యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, మీరు రెండు తలంపుల తడబడద్దు, శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యెహోవా ఒక్కడే అని ప్రజలందరూ ఎదుట కనుపరచాలని, బయలుపరచాలని కర్మేలు పర్వతం దగ్గరికి వాళ్ళందరినీ కూడా పిలిచి అక్కడ దేవుని ఘనమైన కార్యాలు జరిగించి దేవుని అగ్నిని అక్కడ కురిపించి ప్రార్థించి ఇలాగున దేవుని మహింపరిచాడు ఏలియా అక్కడ ఆ ప్రాంతంలో. అయితే ఇలాగున దేవుని మహింపరిచిన తర్వాత ఏలియా అన్నది ఏంటంటే, ఎవడో కూడా వెళ్ళిపోకుండా అందరిని పట్టుకోండి, ఆ బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు ప్రతి ఒక్కరిని పట్టుకొని చెప్పి అందరిని పట్టుకోమని అందరిని కూడా ఏం చేశాడు? చంపించేశాడు ఏలియా. అందరిని చంపించేశాడు. ఈ వార్త ఇప్పుడు యెజబెల్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ వెళ్ళింది? యెజబెల్ దగ్గరికి వెళ్ళింది. యెజబెల్ దగ్గరికి వెళ్తే ఆ యెజబెల్ అందే, ఆడికి చెప్పండి, రేపు ఈ వేళ కల్లాడి ప్రాణం వారిలో ఒకళ్ళ చేస్తాను నేను. ఈ వార్త వినగానే వాస్తవానికి అసలు ఏలి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 850 మంది ఇటు బయలు అషేరాదేవి ప్రవక్తలను సంహరించిన ఏలియా ఒక్క యెజబెలుకి భయపడి ఇంత మట్టుకు చాలు అని అనాలా? అసలు ఆమెను టార్గెట్గా పెట్టాలా? అసలు ఆమె లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ తయారవుతారు? పెంచింది, పోషించింది, జీతం ఇచ్చింది ఈమె కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మట్టుకు చాలు అని అనాలా? ప్రభా, అసలు ఇప్పుడు దాని టార్గెట్ పెడుతున్నాను ప్రభా, దాని విషయంలో కార్యం చేయి అని ఏం చేయాలి? ఈ మట్టుకు చాలు అనకూడదు. ప్రభా, శక్తి కలిగిన పరిచయం చేశాను, అయితే ఈ మట్టుకు చాలు, ఇంతకు మించి నేను చేయలేను, ఇంతకు మించి నా వల్ల కాదు, ఈ మట్టుకు చాలు అని ఎప్పుడు మన జీవితంలో వస్తుందో అప్పుడే మరణ ఆలోచన, నిరాశ కలిగించే ఆలోచన మన జీవితంలోకి వస్తుంది. అప్పుడే మనం విఫలమైపోతాం. ఈ మట్టుకు చాలు. అందుకే నేను చెప్తున్నా, తృప్తి చెందిన జీవితాలు మనం ఆత్మీయ జీవితం పట్ల జీవించకూడదు. భౌతిక విషయాల్లో తృప్తి కలిగిన జీవితం జీవించవచ్చు. ఈ మట్టుకు చాలు ప్రభా, నాయన ఇంట్లో సరుకులు ఇచ్చి అవి ఇచ్చే చాలు నాయన, ఇంకొద్దు ప్రభా. ఎప్పుడైనా అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఎవరు అబద్ధం చెప్పొద్దు. ఎప్పుడైనా ప్రభా ఇంట్లో అన్నీ ఇచ్చావు ప్రభా, ఇవి చాలు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నిజం చెప్పండి. ఎప్పుడైనా ప్రభా పడుకోవడానికి మంచం ఉంది, తినడానికి ఆహారం ఉంది, వండుకోవడానికి కుండలు ఉన్నాయి, ధరించడానికి వస్త్రాలు ఉన్నాయి, తిరగడానికి వాహనాలు ఉన్నాయి,
ఉండడానికి ఇల్లు ఉంది, ప్రభా ఈ చాలు నాయన అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆహా. మరి ఏం చేస్తాం? ప్రభా అన్నీ ఉన్నాయి కానీ ప్రభా కొంచెం అప్డేటెడ్గా ఉంటే బాగుంటుంది కదా ప్రభా, అవునా? లేకపోతే ప్రభా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకోటి కూడా ఉంటే బాగుంటుంది కదా ప్రభా. తృప్తి ఉండదా మనకి? ఏం చేస్తాం? ఇంకా కావాలని అడుగుతాం. మనం భౌతిక విషయాల్లో తృప్తి కలిగి ఉండాలి. ఏమై ఉండాలి? భౌతిక విషయాల్లో మనం తృప్తి కలిగి ఉండాలి. అందుకే చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6:8 పౌలు గారు ఒక మాట తెలియజేశారు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది యుందుము. చాలు. భౌతికమైన విషయాల పట్ల తృప్తి కలిగి ఉండాలి. ప్రభు చాలు, చాలు నాయన, భౌతిక పరమైన విషయాలు చాలు అంటే ప్రమాదం లేదు, కానీ ఆత్మ విషయాలు చాలు అనుకున్నాడు చాలా ప్రమాదం. అది ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ఇంక అత్తమాటలు వెళ్ళాలా అనుకుంటే నువ్వేంటి? తృప్తి చెందేసావని అర్థం. ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. పెట్టండి పాస్టర్ గారు ప్రార్థన. ఒక సేవకులు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఒక గ్రామానికి ఆయన్ని వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన వాక్యం చెప్పారంట. అప్పటికే 1 గంట దాటేసిందంటండి, మధ్యరాత్రి 1 గంట దాటేసిందంట. 1 గంట దాటేసి ఆయన ముగిస్తే వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు మళ్ళీ చెప్పండి వాక్యం అన్నారంట. నిజం, ఒక సేవకులు చెప్తుంటే నేను విన్నాను. మళ్ళీ చెప్పండి పాస్టర్ గారు అంటే, అయిపోయింది కదంటే మళ్ళీ చెప్పండి, మేము కూర్చుంటాం వింటామండి బాబా అంటే, మళ్ళీ అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మళ్ళీ కొన్ని పాటలు పాడి మళ్ళీ వాక్యం చెప్పాడంట ఆయన. దీని ఏమంటారు? ఆకలి దప్పిక. ఏంటిది? ఆకలి దప్పిక. ప్రభు అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే మీకు తెలియజేశాను. చెడుతనము జరుగుతున్న ప్రాంతములో, చెడిపోతున్న ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే నీతి. ఇలాంటి నీతి కలిగిన జీవితం మనం జీవించాలి. దాంట్లో మనం తృప్తి చెందకూడదు, అడ్జస్ట్ అయిపోకూడదు. ఇంకా మరింతగా నీతి కలిగి బ్రతకాలి నాయన, ఇంకా మరింతగా మంచితనము కలిగి బ్రతకాలి. అవునా? ఇప్పుడు చాలాసార్లు ఆత్మీయ జీవితంలో చెడిపోకపోయినా చాలాసార్లు ఆత్మీయ జీవితంలో సరిపోతులే అని అనుకోవడానికి, ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే చెడిపోతున్న ప్రజలను చూసినప్పుడే చాలామంది ఈ సరిపోద్దులే, ఈ ప్రార్థన సరిపోద్దులే, మనకి మించి చేసినోడు ఎవడున్నాడులే, మనల్ని దాటి అడిగేసినోడు ఎవడున్నాడులే. అర్థమవుతుందా? లేదు, ఇలాంటి ఆలోచన ఎప్పుడు మనకు ఉండకూడదు. నీతి కొరకైన ఆకలి దప్పులు నిత్యం మనలో ఉండాలి. నీతి అనగా చెడిపోయే ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడమే. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నీతి అంటే ఏంటో. 2 పేతురు 2:8 2 పేతురు 2:8 ఆ నీతిమంతుడు అంటే లోతు గురించి మాట్లాడుతున్నమాట. వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటన్నిటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకొనుచు వచ్చిన ఆ నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది. ఎవరి గురించి? లోతు గురించి. లోతు సొదొమ గొమొర్ర పట్టణములో నీతిమంతుడిగా బ్రతికాడు. 2వ నిర్వచనం చెప్తున్నా. నీతి అంటే ఏంటంటే పాపము చేసే ప్రజల మధ్యలో, పాపానికి ప్రేరేపించే ప్రజల మధ్యలో పరిశుద్ధంగా బ్రతకగలగడమే నీతి. చెడిపోయిన ప్రజల మధ్యలో చెడిపోకుండా బ్రతకడం నీతి. పాపము చేస్తున్న ప్రజల మధ్యలో, పాపానికి ప్రేరేపించే ప్రజల మధ్యలో పాపము చేయకుండా పరిశుద్ధతను కాపాడుకోవడమే నీతి. ఇప్పుడు సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎవరు? వారు చెడిపోవడమే కాదు, వారు పాపం చేయడమే కాదు, వారు పాపానికి ప్రేరేపించే ప్రజల వాళ్ళు, పాపానికి ఎగబడే ప్రజల వాళ్ళు.
నీతిగా బ్రతకడం అంటే ఏంటి? పాపానికి నేను ప్రేరేపించేవాడున్నా, పాపానికి నేను మోటివేట్ చేసేవాడున్నా, పాపము చేయకుండా బ్రతకడమే నీతి. చాలామంది చెడిపోతారు. ఎందుకు చెడిపోయావంటే ఆడండి, ఆడి కారణం అండి, ఈడి కారణం ఏంటండి, ఈడిని బట్టి చెడిపోయినండి, వాడిని బట్టి చెడిపోయినండి. అంటే ప్రేరేపించిన దాన్ని బట్టి చాలామంది చెడిపోతారు. కానీ లోతు అలాంటి ప్రాంతములో నీతి కలిగి జీవించాడు. నీతి అంటే రెండవ నిర్వచనం, పాపుల మధ్యలో, పాపానికి ప్రేరేపించే ప్రజల మధ్యలో పవిత్రత కలిగి జీవించడం నీతి. నీతికి నిర్వచనం మరొకటి మీకు తెలియజేస్తాను చూడండి. ఆదికాండము 15:6. ఆదికాండము 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాముని దేవుడు నీతిమంతునిగా ఎంచాడు. ఏంటి కారణం చెప్పండి? అతడు యెహోవాను నమ్మెను. దేవుడు చెప్పాడేమని తెలుసా? ఇదిగో నీ ఇంటి పెద్ద దాడుచుని ఎలియాజరు నీ ఇంటికి ఆస్తికర్త కాదు, అతడు నీకు వారసుడు కాదు. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు. ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు యోరన ఇసుక రేణువుల వలె నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు చెప్తే అప్పుడు అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే ఏంటి చెప్పనా? నీతి అంటే ఏంటి చెప్పనా? దానికి నిర్వచనం నేను చెప్తున్నాను చూడండి. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవడమే నీతి. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడక దేవుడు ఇస్తానని చెప్పాడు, కానీ పరిస్థితి పొందుకునేటట్టుగా ఉందా అబ్రహాము జీవితంలో? చెప్పాలి. నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడని దేవుడు చెప్పాడు, కానీ పిల్లలు పుట్టేటట్లుగా పరిస్థితి ఉందా? తన భార్య అయిన సారాయి అప్పటికే తన గర్భము మృతతుల్యమైపోయింది, తన స్త్రీ ధర్మము నిలిచిపోయింది, ముసలితనం వచ్చేసింది. కానీ అబ్రహాం ఏం చేశాడు? పరిస్థితుల వైపు చూడలా, మనుషుల వైపు చూడలా, దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఆయన నమ్మాడంతే. నీతి అంటే ఏంటి చెప్పనా? మనుషుల వైపు, పరిస్థితుల వైపు, స్థితిగతుల వైపు చూడకుండా దేవుని మాట పట్టుకొని ఏది ఏమైనా ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పాడంటే ఇస్తాడు, ఆయన చెప్పాడని చేస్తాడు అని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోవడమే నీతి. అలాగున బ్రతకడానికి తమ జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు నీతిమంతులు. వాడే నీతిమంతుడు. అర్థమవుతుందా? ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి వైపు చూడకుండా, సహాయం కొరకే ఎవరి వైపు చేయి వెత్తకుండా, ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా, ఎవరి దగ్గర ఏమీ కోరుకోకుండా, మనుషుల బలాన్ని, మనుషుల తెలివిని ఆధారం చేసుకోకుండా, మాటిచ్చిన దేవుడు జరిగిస్తాడు అని విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయేవాడు నీతిమంతుడు. అర్థమవుతుందండి? నీతిమంతుడు అంటే ఏంటో 4వ నిర్వచనం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 6:25 వచనం. ద్వితీయోపదేశకాండము 6:25 వచనం. మన దేవుడనే యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి. నీతి అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన సమస్త విధములైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటేనే నీతి. ఎవడు నీతిమంతుడు? చెప్పాలి. దేవుడిచ్చిన సమస్త విధములైన ఆజ్ఞలను అనుసరించి నడుచువాడే నీతిమంతుడు. దీని విషయంలో తృప్తి చెందకూడదు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన ఆజ్ఞలు కొన్ని పాటిస్తున్నావు, ఇవి మేము పాటించలేమండి, మా వల్ల కాదండి అంటే ఏంటి? నువ్వు తృప్తి చెందావని అర్థం. కానీ ఏం చేయాలి? ఇంకా పాటించడానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఇంకా దేవుని మాటలు గైకోవడానికి మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అంతేగాని ఇంతవరకు నేను పాటిస్తాను పాస్టర్ గారు, ఇంతకు మించి నేను పాటించలేనండి అంటే దాని అర్థం ఏంటి? నీకు నీతి కొరకైన ఆకలి దప్పులు లేవు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే తృప్తి చెందేశావు. చాలు నాకు. ఏలి ఏం చేశాడు? చాలు చాలు ప్రభా, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో. ఎప్పుడైతే మనం ఎంత మట్టుకు చాలు అనుకుంటామో అప్పుడే మన జీవితంలో ఆత్మీయ నష్టానికి గురైపోతాం. ఎప్పుడైతే ఇంత మట్టుకు చాలు అనుకుంటాం అప్పుడే ఆత్మీయ జీవితంలో చల్లారిపోతాం. ఎప్పుడైతే ఇంత మట్టుకు చాలు అనుకుంటాం అప్పుడే ప్రమాదాన్ని తెచ్చుకుంటాం. ఇంత మట్టుకు చాలు అనే మాట మనం ఎప్పుడు వాడకూడదు. ప్రభా ఇంకా ఇంకా. వాస్తవానికి ఏలి ఏం చేయాలి? ప్రభా ఇంత మట్టుకు కాదు, అసలు ఇదిగో ముఠా నాయకురాలా ఉంది యెజబెలు,
ఆమె విషయంలో నీ కార్యం చేయి, నీ కొరకు నేను రోషంగా నిలబడ్డాను ఇక్కడ. ఏమండి 840 మంది బయలు అషేరాదేవి ప్రవక్తలను సంహరించి ఘన విజయాన్ని మోగించి జయబేరిని మోగించిన ఏలియా, ఏమండి ఇప్పుడు యెజెబెలు ఒక్క ఆమెను టార్గెట్ పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? చేస్తాడా లేదా? కానీ ఆమె ఏం చేసింది? చాలు, ఇంత మట్టుకు చాలు. చాలామంది ఇదే మాట మాట్లాడతారు, ఇంత మట్టుకు చాలు, నేను ఇంకా చేయలేను, ఇంతవరకు నేను చేయగలను. చూడండి, నీతి కొరకైన ఆకలి దప్పులు మనలో ఉండాలి, తృప్తి చెందిపోకూడదు. అర్థమవుతుందా? లోకములో దేంట్లో తృప్తి చెందినా పర్వాలా, కానీ ఆత్మీయ అనుభవాల విషయాల్లో, దైవిక పరమైన కార్యక్రమాల విషయాల్లో, భక్తి విషయాల్లో, పరిశుద్ధ జీవిత విషయంలో ఎప్పుడు తృప్తి చెందకూడదు, ఎప్పుడు ఆకలి కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి, నేను ఇంకా యథార్థంగా బ్రతకాలి, నేను ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా మంచిగా జీవించాలి. చాలామంది తమ ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ స్థాయి మాకు చాలు అనుకుంటున్నారు. ఎప్పుడు మనం అలాగున అనుకోకూడదు. అర్థమవుతుందా? బైబిల్లో తృప్తి చెందిన ఒక మనుషుడు ఉన్నాడు, పరిసయ్యుడు. చూడండి, లోకాసువార్త 18:11. లోకాసువార్త 18:11. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేస్తున్నాను, నా సంపాదనలు అంతటిలో చెల్లించున్నానని అతనితో తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఇక్కడ పరిసయ్యుడు కనిపిస్తున్నాడు. తాను చేస్తున్న భక్తి జీవితమును బట్టి తృప్తి చెందుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తృప్తి చెందుడు. ఏం చేస్తాడు? ప్రభువా, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, మరి ఇలా ఉపవాసం ఉన్నాను, గంట ప్రార్థన చేశాను. కానీ తృప్తి చెందనవాడు ఏం చేస్తాడంటే, ప్రభువా ఇంకా చేయాలి నాయన, ఇంకా చేయాలి ప్రభువా. పరిశుద్ధంగా జీవిస్తే ప్రభువా ఇంకా పరిశుద్ధంగా జీవించాలి, ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా యథార్థంగా బ్రతకాలి అనుకుంటాడు. పరిసయ్యుడు తన భక్తి విషయంలో తృప్తి చెందుతున్నాడు. నేను వ్యభిచారులాగా లేను, సుంకర్లాగా లేను, చోరుల్లాగా లేను, దొంగ పనులు చేసేవాళ్ళగా నేను లేను. నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడిలో 10వ భాగం ఇస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నా, నమ్మకంగా నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే నీవు తృప్తి చెందుతున్నావు అని అర్థం. ఇంకా చెయ్యాలి అనుకోవడం ఆకలి దప్పులు కలిగి ఉండడం. ఆకలి దప్పులు కలిగి ఉన్నామని అర్థం. అర్థమవుతుందా? ఈ మట్టుకు చాలు అని అనుకోకూడదు. తనకు తానే నీతిమంతుడై చూపించుకోవాలని, కనుపరుచుకోవాలని దేవుడి దగ్గరికి, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. తన స్థాయిని చెప్పుకుంటూ, భక్తి స్థితిని చెప్పుకుంటున్నాడు. మనము నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలి. చెడిపోయిన ప్రజలతో చెడిపోకూడదు, ఇంకా మంచిగా బ్రతకాలి. అక్కడ పాపుల మధ్యలో, పాపానికి ప్రేరేపించి బలవంతం చేసే ప్రజల మధ్యలో ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇలాంటి నీతి కలిగి మనం జీవించాలి. పరిశుద్ధంగా ఉంటున్నావా? నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత కొరకైన ఆకలి దప్పికలు నీలో ఉండాలి. ఆదివారం మందిరానికి వెళ్తానండి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తానండి, భక్తి సరిపోతుంది. లేదు, సరిపోదు. నువ్వు తృప్తి చెందుతున్నావు. తృప్తి చెందావా? నీకు ప్రమాదం. తృప్తి చెందిపోయాడు ఏలే. ఏమని? ఎంత మట్టుకు చాలన్నాడు. అందుకే ఏం గుర్తొచ్చింది? చావు గుర్తొచ్చింది. ఎంత మట్టు చాలనుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? చావు గుర్తొస్తుంది. ప్రభా లేదు, యెజెబెలు సంగతి అంటే తేలాలి ప్రభా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? చెప్పాలి. ఏమనిపిస్తుంది? బతకాలనిపిస్తుంది. అవునా? ఇంత మట్టుకు చాలనుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇంకా పనుంది. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏలే విషయంలో అది కాదు. ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఏలియా ప్రాణమును తీసేద్దాం అనుకున్నాడా? అసలు ప్రాణంతో పాటుగా కొనిపోవాలనుకుంటున్నాడా దేవుడు? చెప్పాలి. ఆరోహణుడే వచ్చేయాలి ఏలియా అని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఏలియా అంటున్నాడు, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేయి, నా ప్రాణం తీసేయి అనంత మాట ఎందుకు వచ్చింది? అసలు ఏలియా దర్శనం ఏంటి? నీకు మరణము లేదు, నువ్వు ఎత్తబడతావు.
అగ్ని రథాల చేత పైకి ఆకాశంలోనికి ఆరోహణుడు అవుతావు, నువ్వు నీకు మరణం లేదు అనేది ఏలియా దర్శనం. అయితే ఆ దర్శనం నెరవేరక ముందే నా ప్రాణము తీసేసుకో అని ఏలియా మాట్లాడాలంటే ఏంటి అర్థం? తన భక్తి జీవితము, సేవా జీవితంలో ఎదురైన పోరాటాలను బట్టి ఇంత మట్టుకు చాలు, నీ సేవలో వాడబడ్డాను, ఈ స్థాయి చాలు. ఎవరైనా సేవ చేసే సేవకులైనా ఈ స్థాయి సేవ చాలు అంటే కుదరదు. పరిచర్య ఈ క్రమాలు సరిపోతాయంటే కుదరదు. ఇంకా కొన్ని క్రమాలు, ఇంకా పరిచర్య, ఇంకా పరిశుద్ధత, ఇంకా భక్తి, ఇంకా ప్రయాస చాలు అనుకుంటే మనము తృప్తి చెందామని అర్థం. కానీ ఆకలి దప్పిక ఉండాలి. ఏముండాలి? ఆకలి దప్పిక. నీతి కొరకైన ఆకలి దప్పిక. నీతి కొరకైన ఆకలి దప్పిక అంటే ఏమి లేదు. నీతి అంటే ఏం కాదు, కొన్ని దైవిక పరమైన గుణాలను, కొన్ని దైవిక పరమైన లక్షణాలను బ్రతుకాలం అంతా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని నడవడమే నీతి. అవును, వారిలో ఆ దైవిక పరమైన లక్షణాలు కనబడుతున్నాయి. నోవాహు, నేను చెడిపోకూడదు, నేను ఎందుకు చెడిపోవాలి? లోతు, పాడు చేసే ప్రజల మీద నేను పాడైపోకూడదు. దేవుడు అంటాడు, ఒక అబద్ధం చెప్తే ఏమైపోయిందేంటి? మీ దేవుడు కొట్టేస్తాడా? ఒక అబద్ధం ఆడితే ఏం పర్లేదులే అంటాడు. వాళ్ళు ఎవరో పాడు చేసే మనుషులు, వాళ్ళు పాడు చేసే మనుషులు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అబద్ధం చెప్పేలా? మరి ఏం చేయాలి? అక్కడ నీతిగా బ్రతకాలి. అదే పాడైపోయిన ప్రజల మధ్యలో పరిశుద్ధంగా బ్రతకడం అంటే. భక్తులందరూ అలా జీవించిన వాళ్ళే. ఏలియా తన జీవితంలో ఈ మట్టుకు చాలు, ఈ స్థాయి చాలు అని అనుకున్నాడు. అందుకే అతనికి ఇంకా జీవితం మీద ఆశ లేదు, జీవితం మీద విరక్తి కలిగింది. నేను చెప్తున్నా, ప్రభా నీకోసం ఇంకా బ్రతకాలి, నీకోసం ఇంకా జీవించాలి, పరిశుద్ధతను ఇంకా కాపాడుకోవాలి, భక్తిలో ఇంకొక మెట్టెక్కాలి. ఇంతవరకు నీ జీవితంలో నీతి విషయమే తృప్తి చెందేవేమో. ఇప్పుడు ఆ తృప్తిని విడిచిపెట్టు. నీతి విషయమైన ఆకలి దప్పులు కలిగి జీవించడం అలవాటు చేసుకో. భక్తులు చచ్చిపోతే ఎలా చచ్చిపోయారు తెలుసా? నీతి కొరకైనా, భక్తి కొరకైనా ఆకలి దప్పికలతో చచ్చిపోయారు. మనకు తెలీదా? ఏసన్న గారు చనిపోయే టైంలో ఏమి మాట్లాడాడు ఆయన? ఒరే, మన క్యాంపస్లో ఉన్న వ్యాన్ పట్టుకెళ్ళండి రా, దాని మీద ఒక బెడ్ సెట్ చేసి తీసుకురండి రా, నేను దాని మీద పడుకుంటాను, నా మూతి దగ్గర ఒక మైక్ వేలాడి కట్టండి, ఊరు తిప్పండి, ప్రతి ఊర్లో 4 రోడ్ల మధ్యలో జంక్షన్లో పెట్టండి వ్యాను, నేను దేవుని మాటలు చెప్తాను. దీన్ని ఏమంటారు? నీతి కొరకు, పరిచర్య కొరకు, పరిశుద్ధత కొరకు, సేవ కొరకైన ఆకలి దప్పికలు అవి. మనమైతే ప్రభా కాలు ఎలా పడిపోయింది, చెయ్యి ఎలా పడిపోయింది, ఎంత మట్టుకు సాల్లే అంటాం మనం. కాదు, ఆయన అన్నాడంట ఇంకొక మాట, రే దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇస్తే ఈ భారతదేశంలో ఒక ఊపుతాను రా అన్నాడంట ఆయన. మనమైతే సాల్లే, ఈ మట్టికి సాల్లే. నీతి కొరకే నా ఆకలి దప్పిక ఉందా నీకు? తృప్తి చెందిపోతున్నావా? తృప్తి చెందకో. ఇది చాలు, ఈ భక్తి సరిపోతుంది, ఈ నీతి సరిపోద్ది, యథార్థత సరిపోద్ది, ఈ మంచితనం సరిపోద్ది. లేదు, నీతి కొరకైన ఆకలి దప్పిక మనకి ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలి. ఉన్నప్పుడే మనము ఆత్మీయ జీవితంలో అంతకంతకు అంచెలంచెలుగా ఎదుగుతాం, వర్ధిల్లుతాం. తృప్తి చెందామంటే ప్రమాదమే. తృప్తి చెందాడు ఏలియా, ప్రమాదం తెచ్చుకుంటున్నాడు. తృప్తి చెందాడు పరిసయ్యుడు. దేవుడు ఏమన్నాడు? ఒరే, నీకంటే ఆ సుంకరు వచ్చాడే, సుంకరే ఆడే నీతిమంతుడు నీ మీద అని దేవుడు తీర్పు చెప్పాడు. కారణం ఏంటి? తన భక్తి సరిపోద్ది అనుకున్నాడు. తృప్తి కలిగిన భక్తి జీవితం జీవిస్తున్నాను అనుకున్నాడు. అవునా? ఇప్పుడు మనం భక్తి జీవితంలో కొనసాగిస్తున్న ఒక అనుభవం ఏంటి? 10వ భాగం ఇవ్వడం. ఇప్పుడు నేను 10వ భాగం ఇవ్వడం, 15వ భాగం ఇస్తానులే అని అనుకున్నారా? లేదు, తృప్తి చాలు, ఈ బతుకిది చాలు. కానీ నేను 20 భాగం ఇస్తాను, 30 భాగం ఇస్తాను. దీన్ని ఏమంటారు? ఆకలి దప్పిక. ఏమంటారండి దీన్ని? కుటుంబ ప్రార్థనలో రోజు పొద్దున పాట పాడావు, బతుకాలం ఒక పాటేనా? మరి ఏం చేయాలా? ఇంకో పాట పెంచా.
అవునా? కుటుంబ ప్రార్థనలో ఎప్పుడు ఒకరే ప్రార్థన, ఇద్దరు చేయొచ్చుగా, పెట్టి ఇంకొక ల్యాండ్ చేయి, ఒకలే చేసి ముగించేస్తారు. పెంచొచ్చుగా, పెంచరు. ఎందుకని? సరిపోతండి. ఏమవుతుంది? సరిపోతే సరిపోతా అని అనుకుంటే కుదరదు. ఆకలి దప్పిక ఉండాలి. ఆకలి దప్పిక నోవాహుకుంది. ఆకలి దప్పిక చెడిపోతున్న ప్రజల మధ్యలో చెడిపోకూడదని. లోతుకుంది ఆకలి దప్పిక. ఏమని? పాపమునకు ప్రేరేపించి బలవంతం చేసి మనుషుల మధ్యలో ఇంకెంత పవిత్రత కలిగి జీవించాలి అని. ఒక అబ్రహాముకుంది ఆకలి దప్పిక విశ్వాస విషయంలో. అంటే అవునా కాదా? ఇప్పుడు దేవుని మాట నమ్ముకొని తన దేశాన్ని, తన బంధువులను, తన కుటుంబాన్ని విడిచిపెట్టుకుని వచ్చే విషయంలోనే అబ్రహాం విశ్వాసం ఉంచాడా? ఇంకా చాలా భయంకర విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అంటే అతడు ఎవరో విశ్వాసములో ఆకలి దప్పిక కలిగిన వాడు. ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. వాగ్దానమును బట్టి అబ్రహాము అవిశ్వాసము చెందక విశ్వాసమును బట్టి దేవుని వాగ్దానమును నమ్మి మృతులను లేపుటకు దేవుడు సజీవుడని ఎరిగి, అంటే ఏంటది? విశ్వాసములో ఇంకా ఎదుగుతున్నాడు. ప్రతి విషయంలో విశ్వాసముతోనే నడుచుకున్నాడు అబ్రహాము. అయితే మీరు గమనించండి, విశ్వాసములో ఈ మట్టుకు చాలు అన్నాడా? ఒక్కొక్క మెట్టు ఎక్కాడా పైకి? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళెను అని బైబిల్లో ఉంది. అంటే ఎటు వెళ్ళాలో అనే విషయంలో దేవుని నమ్మి వచ్చేసాడు బయటికి. అదొక విషయంలోనేనా? కాదు. తన భార్య విషయంలో కూడా విశ్వాసం ఉంచాడు. మరింత ఒక మెట్టు పెంచాడు. అంటే ఆకలి దప్పిక ఏంటది? ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, మీలో ఆకలి దప్పికుంటే బైబిల్లో రాయబడింది, ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి. నిజంగా నీకు ఆకలి దప్పుకుంటే దేవుడు తృప్తిపరుస్తాడు. భక్తి చేయాలని ఆకలి దప్పుకుంటే, నీతిగా బ్రతకాలని ఆకలి దప్పుకుంటే, విశ్వాసం నిన్ను ఇంకొక మెట్టెక్కాలి అన్న ఆకలి దప్పుకుంటే దేవుడు తీరుస్తాడు. మనమేంటి ఈ విశ్వాసం చాలే. దేవుడు నీ భార్య అయిన సారా గర్భాన్ని తెరుస్తాను అన్నప్పుడు మరింత విశ్వాసం ఉంచాడు అబ్రహాము. ఏదో కొడుకు పుట్టాడనేసరికి దేవుడు అన్నాడు, నీవు అతనిని నాకు దహన బలిగా అర్పించు. ఇక మొత్తం పూర్తిగా కొడుకే పోతాడు. ఇంకా కొడుకే పోతాడు, కొడుకునే కాల్ చేయాలి. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ప్రభా, నేను అంత విశ్వాసం ఉంచలేను ఆయన, కొడుకు కాలిపోతే ఎలా వస్తాడు ప్రభా అనలా. కాలిపోయినా కూడా మృతులను దేవుడు సజీవులుగా చేస్తాడు. మృతులను సహితము సజీవులుగా లేపే శక్తి గల దేవుడు అని ఎరిగి తన ఏకైక కుమారుడని ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాడు. అబ్రహాం ఎవరో విశ్వాస విషయంలో ఆకలి దప్పిక కలిగినాడు. నీకుందా ఆకలి దప్పిక? ఎప్పుడు చూసినా ఆ గంట ప్రార్థనే, ఎప్పుడు చూసినా ఒక్క అధ్యాయమే, ఎప్పుడు చూసినా ఒక్క పాటే, పాడిందే పాడరా పాసిపల్లి దాసరా అని ఎప్పుడు ఆ ఒక్క పాటే, ప్రతిరోజు ఒక్క పాటే. ఇంకో పాట పెంచవచ్చుగా, ఇంకొకరు ప్రార్థన పెంచవచ్చు కదా, కుటుంబం అంతా కలిసి చేయొచ్చు కదా. లేదండి, ఒక పాట ఒక మాట ముచ్చటగా ఉంటుంది. మనోళ్ళేంటి, ఒక పాట ఒక మాట ముచ్చటగా ఉంటుందండి. ఎక్కువ పెంచకూడదు. ఎక్కువ పెంచి నీకేమవుతుందా? నీకేమవుతుంది అది? ఏమవుతుంది? ముగించడేంట్రీడా, ఇంకొకరు చేయమన్నాడు ఏంట్రా పాతన, ఇంకొక పాట అన్నాడు ఏంట్రా, ఇంకొక పాట ఇంకా ముగించలేదేంటి అంటే ఏంటి అర్థం? నువ్వు తృప్తి చెందిపోతున్నావు. అమ్మ, తృప్తి చెందిపోయే జీవితం చాలా డేంజరు. మరి ఏం చేయాలి? ఇంకా చేయాలి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు సమస్త విధములైన ఆజ్ఞలను నీవు గైకొని నడుచుకుంటే అప్పుడు నీకు నీతి కలుగుతుంది. నీ వాక్యం అనుసరించి బ్రతుకుతున్నావు, ఇంకా వాక్యం అనుసరించి బ్రతకాలి. అవునా? ఇప్పుడు సినిమాలు చూడొద్దు అంటే దేవుడి వాక్య నియమాన్ని బట్టి మరి నిజమే చూడకూడదు. సీరియల్ చూడకూడదు, నిజమే పాస్టర్ గారు మరి వాక్య నియమం బట్టి చెప్పారు కదా చూడొద్దులే, మానేస్తారు. సినిమా మానేస్తారు, సీరియల్ మానేస్తారు. మరి ఫస్ట్ టపాస్ పటాస్ ఏం చేస్తాం మరి?
అవునా? ఆ తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి. ఇంకా బిగ్ బాస్, ఇంకా నువ్వు కానీ చూస్తున్నావా ఏంటి? చూసారా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సినిమా పాస్టర్ గారండి, మరి సినిమా మానేమన్నారు, మానేసాం. సీరియల్ మానేమన్నారు, మానేసాం. అబద్ధం కాబట్టి మానేమన్నారు, మానేసాం. మరి ఈ ప్రోగ్రామ్ మానేమన్నారండి, ఇదేమన్నా అబద్ధం ఏంటి? మేము అది చేయలేము అంటే ఏంటి? నువ్వు అక్కడితో తృప్తి చెందిపోయావు కాదు, ఇంకా ఇంకొక స్టెప్ వేయాలి, ఇంకా ఎదగాలి. నీకు పరిశుద్ధత కొరకై, నీతి కొరకై, భక్తి కొరకై ఆకలి దప్పుకుంటే దేవుడిని తీరుస్తాడు, తృప్తి పరుస్తానని చెప్పాడు దేవుడు. విశ్వాసంలో ఇంకొక మెట్టెక్కాలనుకున్నవా నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధతలో ఇంకొక మెట్టెక్కాలనుకున్నవా నీకు సహాయం చేస్తాడు. నీతిలో ఇంకొక మెట్టెక్కాలనుకున్నవా దేవునికి సహాయం చేస్తాడు. ఎందుకని? ఆకలి దప్పిక గల వారిని నేను తృప్తి పరుస్తాను అని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆకలి దప్పుకుంటే తృప్తి పరుస్తాడు. చాలే అనుకుంటే ఎలా తృప్తి చెందుతాం? ఆకలి దప్పుకున్నప్పుడు తృప్తిపరుస్తాడు. మనకి ఆకలి దప్పుకుండాలి. లోక సంబంధమైన భౌతికమైన ఆకలి దప్పికలు మనకి ఉండకూడదు. ఇంకా నీతి అంటే ఏంటో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 17-18 వచనాలు. మొదటి సమూయేలు 24 17-18 వచనాలు. సౌలు దావీదు ఇట్లా అంటున్నాడు, యెహోవా నన్ను చంపక విడిచినందుకు. సౌలు అంటున్నాడు, ఈ దినమున నా అపకారమునకు నీవు ఉపకారము చేసిన వాడివి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎలాగ సౌలుకి తనకు తాను డప్పాలు కొట్టుకోవడం అలవాటు కదా, నాకంటే నీవు నీతిపరుడు అని తనకు తాను నీతిమంతుడు అనేసుకున్నాడు. ఇక సౌలు కోసం వదిలేండి. దావీదునేమన్నాడు? నా అపకార బుద్ధికి నువ్వు ఉపకారం చూపావు కాబట్టి నీవు నాకంటే నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఏంటి చెప్పనా? ఉపకారముకు ఉపకారం కాదు, అపకారముకు ఉపకారము చేసేవాడే. ఉందగా ఒక పద్యం ఉంది కదా, అపకారకు ఉపకారము నెపమెన్నక చేయువాడే. అవునా కదా? నీ జీవితంలో జరిగిన అపకారమునకు నువ్వు ఉపకారము చేస్తే నువ్వు నీతిమంతుడివి. ఉపకారానికి ఉపకారం చేస్తే నీతిమంతులం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇస్తే నువ్వు తిరిగి ఇచ్చినందుకు నీతిమంతుడు కాదు. వాళ్ళకు సహాయం చేస్తే నువ్వు బదులు తిరిగి చేసినందుకు నువ్వు నీతిమంతుడు కాదు. మరి ఎప్పుడు నీతిమంతుడివి? నీ జీవితంలో అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తే నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలువే. చేసావు ఎప్పుడైనా? నీకు వాళ్ళు అపకారం చేశారు, నీకు వాళ్ళు ద్రోహం చేశారు, వాళ్ళు నీకు మోసం చేశారు, నువ్వు ఉపకారం చేసావా? చెయ్యి, నీవు నీతిమంతుడు, నీతిమంతురాలువే. దాని విషయంలో తృప్తి చెందకూడదు. అప్పుడన్నీ చేసాం కానీ ఇప్పుడు మేము చేయలేమండి, మా వల్ల కాదండి. కాదు, అపకారికి ఉపకారము ఎప్పుడు కూడా చేయాలి, నిత్యము చేయాలి, ఎల్లప్పుడు చేయాలి. దావీదుని సౌలు అప్పుడే తరిమాడా? బతుకాలం అని తరుముతూ వచ్చాడా? సౌలు చచ్చేదాకా దావీదుని తరుముతూనే ఉన్నాడు. అవునా? తరుముతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు సౌలు దావీదుతో ఎప్పుడు మాట్లాడంట మాట, బాబా దావీదా, నీవు నా అపకార బుద్ధికి ఉపకారం చూపావు నాయన, నాకంటే నీవు నీతిమంతుడు బాబు అని ఎప్పుడు అన్నాడంటే, దావీదును తరమడానికి ఒకసారి సౌలు వస్తే, సౌలు తరమడానికి వచ్చి ఒక గుహలోనికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు ఎడుతున్నాడు? వినండి ఏం చెప్పాను. సౌలు దావీదుని తరమడానికి వచ్చి ఒక గుహలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు. అదే గుహలో దావీదు ఉన్నాడు. దావీదు చూశాడు, దావీదు జనులు చూశారు. ఏమన్నారంటే దావీదుతో జనులు, రాజా నీ శత్రువు సౌలు ఈ గుహలో ఇదిగో వెలుపలి భాగమున కాలకృత్యాలు తీర్చుకునే కార్యక్రమంలో చూడు, ఇదిగో దేవుడు నీకు నీ శత్రువుని అప్పగించాడు, నీకు ఇష్టమైంది చేయి, లేదా మేము చేస్తామని చెప్పు అంటే దావీదు అసలు ఏం చేయకుండా నెమ్మదిగా వెనకాల నుంచి నడుచుకుంటా వెళ్ళి
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సౌలు వస్త్రపు చెంగును కోసాడు. ఏం చేశాడు? కోసాడు. కానీ సౌలు మరి స్పర్శ పని చేయలేదో, మరి ఏమైందో తెలియదు. లేకపోతే కాలకృత్యాలు తెచ్చుకుని నిద్రపోతున్నాడు. ఏమంటే ఇప్పుడు వెనకాల వస్త్రపు చెంగు కోతే తెలియదండి మనకి? తెలీదా? తెలుస్తుంది. ఎందుకు తెలీదు? వస్త్రపు చెంగు కోసిన తెలియదు అంటే అయ్యగారికి అలవాటు ఉన్నట్టుంది కాలకృత్యాలు తెచ్చుకుని పడుకోవడం. వస్త్రపు చెంగు కోసి దావీదు వెనకాల నుంచి వచ్చి వస్త్రపు చెంగు కోసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన పక్క నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళారు అనుకో, ప్రార్థనలు ఉండగానే మన పక్కన ఒకరు నడుచుకుంటూ వెళ్ళారు అని మనకు తెలుస్తుంది. అవునా? గాలి శబ్దం అంత. ఒకవేళ ఎవరైనా నడుచుకుంటూ వచ్చి వెనకాల లాగారు అనుకో, తెలుస్తుంది లేదా? తెలుస్తుంది. కానీ సౌలుకి తెలియలే, స్పర్శలో లేడు అయ్యగారు. వాళ్ళు లీనమైపోయినట్టున్నాడు. ఆ కాలకృత్యాలు తీర్చుకొని క్రమంలో లీనమైపోయినట్టున్నాడు. వస్త్రపు చెంగు కోసి అయ్యగారు కాలకృత్యాలు తీర్చుకుని వెళ్ళిపోతా ఉంటే వెనకాల నుంచి కేక వేశాడు దావీదు, రాజా సౌలు, నాయనా దావీదా, మాంగారు, ఇదిగో నీ జనులు దావీదు నీకు కీడు తలపెడుతున్నాడు అని చెప్పిన మాట నువ్వెందుకు నమ్ముతున్నావు? నిశ్చయముగా నేను నీకు ఎప్పుడు కీడు తలపెట్టలా. ఒకవేళ కీడు తలపెట్టేవాడైతే ఇప్పుడే నేను చంపుతాను కదా, చూడు ఇదిగో నీ వస్త్రపు చెంగును కోసాను చూడు అని చెప్తే అప్పుడు అన్నాడు సౌలు ఏమని తెలుసా? నా అపకార బుద్ధికి నువ్వు ఉపకార బుద్ధిని చూపించావు కాబట్టి నాకంటే నీవే నీతిమంతుడు. ఎవరు నీతిమంతులు? అపకారము పొంది కూడా ఉపకారము చేయవారే నీతిమంతులు. అర్థమవుతుందా? కాబట్టి ఉపకారము చేసే విషయంలో ఎప్పుడు తృప్తి కలిగి ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. నీతిమంతులు అంటే ఇంకెవరో? ఇంకొక నిర్వచనం నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోబు గ్రంథం 27 అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. యోబు గారు మాట్లాడుతున్న మాట, నా నీతి విడువక నేను గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను. ఇక్కడ చూడండి యోబు గారు మాట్లాడుతున్నారు ఏమని? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటా. నీతి అంటే మరొక నిర్వచనం ఏంటంటే, ఏమున్నా లేకపోయినా, శ్రమలైనా శోధనలైనా, బాధించే వాళ్ళు ఉన్నా, వెనక్కి లాగేవాళ్ళు ఉన్నా, వేధించే వాళ్ళు ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుని దూషించకుండా నిత్యం ఆయనతో సహవాసము చేస్తూ అదే ఆత్మీయ జీవితములో కొనసాగిపోయేవారే నీతిమంతులు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితాన్ని చూడండి. ఏమున్నా లేకపోయినా, అంతా కోల్పోయినా, భార్య తిట్టినా, భార్య చచ్చిపోమన్నా, అందరూ వదిలేసిన, సహోదరులే స్నేహితులే తప్పుబట్టినా, సూటిపోటి మాటలు వినబడుతున్నా, నిందలైనా, అవమానాలైనా, వ్యతిరేకతలైనా, ఏవైనా సరే దేవుని ఒక్క మాట కూడా అనలే. దేవుని ఒక్క మాట కూడా అనలే. మనమైతే ఏమంటాం? ఏం దేవుడో ఏంటో. అవునా కదా? ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, మన ఊర్లోనే, మన కుటుంబంలోనే ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడండి, పేరు చెప్పనులే. ఆయనకి బాగాలే, కాలు కురిపేసింది, పెద్ద కురుపు అయిపోయింది. మన ఇంటి ఆయనే పెద్ద ఆయన, ఒరే దేవుడా ఏంట్రా నాకు ఈ బాధ, నన్ను ఎందుకు ఇలా చేసావు అనేవాడు. నేనుండగానే, నా ఎదురుగానే. చూసారా? కానీ యోబు అలాంటోడు కాదు. యోబు అలాంటోడు కాదు. ఏ ఉన్న లేకపోయినా అలా అనుకుంటే యోబు శరీరం నిండా బాధాకరమైన కురుపులు అయినా ఏమన్నాడు తెలుసా? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటా. బా, ఇది నీతి కొరకైన ఆకలి దప్పులు అంటే. ప్రాణము పోతున్నా సరే పాపము జోలికి పోకుండా, ఎన్ని నిరాశలు ఎదురవుతున్నా సరే భక్తి జీవితంను విడిచిపెట్టకుండా, ఎన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నా ప్రార్థనా జీవితం విడిచిపెట్టకుండా, అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా యథార్థతను విడిచిపెట్టకుండా, దేవునితో ఒక స్థిరమైన సహవాసం కలిగి అందులో ఇంకా ఎదగాలి, ఇంకా బలం పొందాలి, ఇంకా అనుభవం సంపాదించాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆకలి దప్పులు కలిగిన వారు నీతిమంతులు. అర్థమవుతుందా? శ్రమలో నిరాశ చెంది కృంగిపోయి
దేవుని మీద సనిగి నిందించి ఆయన అపార్థం చేసుకుంటూ ఆయనకే కోపాన్ని ఆవేశాన్ని కలిగించేటట్లుగా మాట్లాడుతూ ఆయన సహవాసానికి దూరం అయిపోయేవారు కాదు నీతిమంతులు. యోబు జీవితం మనం చూస్తాం. ఏమున్నా లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా మారిపోయినా, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, అంతా కోల్పోయినా సరే ఆ స్థితిలో కూడా మాట చూడండి ఎంత గట్టిగా వస్తుందో యోబుకి. ఏమంటున్నాడు? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకోవడానికి ఏముంది, ఒంట్లోనే పట్టులేదు యోబుకి. అప్పుడు ఒంట్లోనే పట్టులేకపోయినా ఏమంటున్నాడు? నా నీతిని విడువక నేను గట్టిగా, ఆ పై వచ్చిన అంటాడు, మరణమగు వారికి యథార్థతను ఎంత మాత్రమునో విడిచిపెట్టను. అస్సలు వదలను, ఇంకా నీతిగా బ్రతుకుతా. బాధలు ఎక్కువైనా, శ్రమలు ఎక్కువైనా, రోగాలు ఎక్కువైనా, వ్యతిరేకతలు ఎక్కువైనా, అడ్డులు ఆటంకాలు ఎక్కువైనా ఇంకా నీతిగా బ్రతుకుతాను, ఇంకా యథార్థంగా బ్రతుకుతాను, చచ్చిపోయేదాకా బ్రతుకుతాను, ఇంకా ఎదుగుతూనే ఉంటాను తప్ప ఎక్కడ ఆత్మీయ జీవితంలో తగ్గిపోను. ఇదేమంటారు? నీతి కొరకైనా ఆకలి దప్పులు, భక్తి కొరకైన ఆకలి దప్పులు, పరిశుద్ధ జీవితం కొరకైన ఆకలి దప్పులు. ఈరోజున ఉన్నాయా ఆకలి దప్పులు? తృప్తి చెందిపోయారండి ఈనాటి భక్తులు, తృప్తి చెందిపోయారు, తృప్తి పడిపోయారు. ఆదివారం ప్రార్థన సరిపోతుంది, శుక్రవారం ప్రార్థన సరిపోతుంది, చాలు మన జీవితాలకి. కొంతమంది అయితే ఆదివారం ప్రార్థనగా తృప్తి చెందిపోతున్నారు. లేదు, సంఘ సహవాస విషయంలో తృప్తి చెందడానికి వీల్లేదు, వ్యక్తిగత భక్తి విషయంలో తృప్తి చెందడానికి వీల్లేదు, నీవు కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాల విషయంలో తృప్తి చెందడానికి వీల్లేదు. నీవు దినదినము ఇంకా ఎదగాలి, ఆకలి పెరగాలి, నీకు ఆకలి పెరగాలి, ఆత్మ సంబంధమైన ఆకలి నీకు పెరగాలి, ఆత్మ సంబంధమైన ఆకలి దప్పుకులు నీలో నిత్యము మండాలి, రేగాలి. నేను చెప్తున్నా, నువ్వు తృప్తి చెందిపోయావు కాబట్టి ఆత్మీయ జీవితంలో వెనక జారిపోతున్నావు. తృప్తి చెందిపోయావు కాబట్టి ఆత్మీయ జీవితంలో అదే స్థితిలో ఉన్నాం, ఎదగల. తృప్తి చెందకుండా ఆకలి దప్పులు కలిగి బ్రతుకు. ప్రభా నేను ఇంకొక మెట్టు ఎక్కాలి, ప్రభా నేను ఇంక యథార్థంగా జీవించాలి ప్రభా. ఆకలి దప్పులు కలిగిన వారు ఆత్మీయ జీవితంలో ఇంకా కొన్ని ఆత్మీయ అనుభవాలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అవునా కదా? తృప్తి చెందిపోయిన వాళ్ళు మాట్లాడాలి అంటే మాకు అంతా తెలుసు, మాకు అంతా వచ్చు, మేము అన్నీ చేసేస్తున్నాం, మేము అన్నీ పాటించేస్తున్నాం, మేము చేసాం. అర్థమవుతుందా? తృప్తి చెందిన వారి మాటలు ఇవి. తృప్తి చెందిన వారు ఇంకా చేయాలి, దేవుని కోసం ఇంకా బ్రతకాలి, ఇంకా మండాలి, ఇంకా రగలాలి, ఇంకా ఎదగాలి, ఇంకా వర్తిల్లాలి. ఇలా ఉంటాయి. ఏలియా చూడండి, ఈ మట్టుకు చాలు అని అన్నాడు, చివరికి చచ్చిపోవాలనిపించింది ఏలియాకి. ఆ పరిసయ్యుడు తన భక్తిని బట్టి తృప్తి చెందేశాడు. దేవుడు అతను అనీతిమంతునిగా తీర్పు తీర్చాడు దేవుడు. ఆ తర్వాత చూడండి, లూకా సువార్త 18:21. లూకా 18:21. అందుకతడు బాల్యము నుండి ఏమంటున్నాడు అక్కడ పైన అడిగాడు, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పారు, ఇగో మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆజ్ఞల కట్టలు, నీ పొరుగువాన్ని ప్రేమించాలి, దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలి, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పొరుగువారిని ఏమి ఆశించకూడదు. ఇవన్నీ దేవుడు చెప్తే ఆడు అంటాడు, అన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నానా అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు ప్రభు అన్నారు, వాడిని చూచి దేవుడు వాడిని ప్రేమించి, అప్పుడు ప్రభు అన్నారు, నీకున్న ధనం ఇచ్చేయి, బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించి. తృప్తి చెందిపోయాడు. ప్రభు అన్నారు, బాబు అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, నీకు ఇంకోటి ఉంది, అదేంటంటే నీకున్న ఆస్తిని అమ్మేసి బీదలకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించి. అతను అంటాడు, నేను అన్నీ చేసేస్తానా, చిన్నప్పటి నుంచి మొత్తం వ్యభిచార విషయంలోనే 10వ భాగం ఏంటి, ఏ దశమ భాగం ఏంటి, పండగలు ఏంటి, అవేంటి ఇవేంటి అన్నీ ఖండితంగా చేసేస్తున్నాను, ఏమి తేడా లేదా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ ఆస్తిని మీ బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంటే అతను మిక్కిలి ఆస్తి గలవాడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. మీకు విషయం చెప్పనా, అన్ని బాల్యం నుంచి పాటిస్తానని చెప్పాడా? ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ బాల్యము నుండి పాటించేస్తానని చెప్పాడా? అసలు విచిత్రం ఏంటంటే ధర్మశాస్త్రం మొట్టమొదటి ఆజ్ఞ పాటించలేదు అతడు. నిజం, ఎందుకని? నిజముగా ధర్మశాస్త్రం రాయబడిన మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి, సేవించాలి. ఇది ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ. నిజంగా ప్రేమించేవాడు దేవుని కోసం ఆస్తిని వదులుకుంటాడా లేదా?
వదలలేదంటే ప్రేమించాడా లేదా? ప్రేమించలేదు. కానీ ఏమన్నాడు? పాటించలేదు కానీ పాటించేస్తున్నాను నేను, తృప్తి పడిపోయాడు. అందుకే చెప్తున్నా, తృప్తి పడిపోకూడదు. బైబిల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏం చేయాలా? మాకు అన్నీ తెలుసు అనుకోవాలా? ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. చాలా విషయాల్లో కొన్ని క్రమాలు నేర్చుకున్నాం. అక్కడితో నాకు అన్నీ తెలిసిపోయినా అనుకుంటావా? ఇంకా క్రమాలు నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి. ఇది ఆకలి దప్పిక. లోక ఆకలి దప్పికలు వదిలేండి, లోకంలో ఆకలి దప్పికలు వదిలేండి. లోక సంబంధమైన ఆకలి దప్పుకలు కలిగి ఉండొద్దు. లోక విషయంలో తృప్తి చెందండి. పౌలు కదా చెప్తారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉందుము. అంటే లోక భౌతిక విషయాల పట్ల తృప్తి కలిగి ఉండాలి. ఆత్మీయ జీవిత అనుభవాల విషయంలో ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తి కూడా అలాగే తృప్తి చెందేశాడు. తృప్తి చెందిన కొంతమంది మరొక వ్యక్తులను కూడా మీకు చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 25:3. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చూడండి, ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తమ దివిటీలతో కూడా నూనె ఎందుకు తీసుకెళ్ళాలి చెప్పండి? ఇలా తృప్తి పడిపోయారు. వెళ్ళిపోతాంలే, సరిపోతుంది, తృప్తి చెందేశారు. ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలతో పాటుగా నూనె తీసుకొని పోలేదు. ఇప్పుడు ఏం చేశారు? పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈలోపు అందరూ కునికి నిద్రించారు. పెళ్లి కొడుకు వచ్చాడే హో అని శబ్దం వినపడగానే ఈ బుద్ధి కలిగిన కన్యకులు తమ దీపాలు తీసుకొని పెళ్లి కొడుకును ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. బుద్ధి కలిగిన కన్యకులు. అయితే బుద్ధి లేని వారు అప్పుడు చూస్తున్నారు, రే సరిపోదు కదా, మాకు కొంచెం సహాయం చేయడానికి బుద్ధి కలిగిన వారిని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పనా? వాళ్ళు ఏమన్నారో చూడండి, 9వ వచనంలో. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అంటే బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? సరిపోద్ది, ఇంత మట్టుకు చాలు. చాలామంది పరలోక రాజ్యానికి ఇంకా సిద్ధపడడం మానేసి సిద్ధపడిపోయినలే అంటారు. ఏమంటారా? మా తాతగారు చెప్పేవారు చాలాసార్లు, నేను అన్నీ సరి చేసేసుకున్నాను, ఎవరికి ఏమి ఇవ్వాలో అంతా క్లియర్ చేసేసుకున్నాను, నేను అంతా సిద్ధపడిపోయాను, నేను ఇంకా మరి సిద్ధపడిపోయాను. ఏమైపోయాడంటే ఆయన, అన్నీ క్లియర్ చేసుకున్నాను, రెడీగా ఉన్నాను. కాదు, తృప్తి చెందకూడదు, ఇంకా రెడీ అవ్వాలి, ఇంకా బలపరచబడాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేంత సిద్ధపడి మనకుందా? చాలా మంది వెళ్ళిపోతాం అంటే ఏంటి? తృప్తి చెందేసావు నువ్వు. ఈలోగా ఏ పాపం ఎదురైతే, పాపంలో పడిపోతే ఏంటి పరిస్థితి? తృప్తి చెందకూడదు, ఇంకా చెయ్యాలి. నిజదేవుని ఎరుగని చాలామంది అన్ని జనులు తాము చేస్తున్న భక్తిని బట్టి వారు తృప్తి చెందుతారు. కానీ మనం తృప్తి చెందకూడదు. ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కానీ క్రైస్తవుడు ఎప్పుడు అలా తృప్తి చెందకూడదు. నేను ఇలా చేసేస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను, సరిపోతుంది, నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి వెళ్ళిపోతానులే కాదు. ఆకలి దప్పిక మనం ఎప్పుడు కలిగి ఉండాలి? నీతి విషయమైన ఆకలి దప్పిక, పరిశుద్ధత విషయమైన ఆకలి దప్పిక, యథార్థత విషయమైన ఆకలి దప్పిక, దేవుని కొరకైన సువార్త కొరకైన ఆకలి దప్పిక. చూడండి, బైబిల్లో తృప్తి చెందిన వారి జీవితాలు మీకు జ్ఞాపకం చేసింది. ఏలియా తృప్తి చెందేశాడు, ఇంత మటుకు చాలా అని అన్నాడు. వాస్తవానికి చాలా, ఏలికి ఇంకా చాలా పని ఉంది. ఇదిగో ఎలీషాను అభిషేకించే పని ఉంది ఏలియాకి ఇంకా. ఆ తర్వాత అగ్ని రథాల చేత ఆరోహణుడైపోయే ఆ యొక్క పని ఉంది ఏలియాకి. దాని ద్వారా దేవుడు మహిమ పొందవలసి ఉన్నది. అర్థమవుతుందండి? ఇన్నుండగా ఏలియా ఏమంటున్నాడు? చంపే, నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు. ఎందుకని? తృప్తి చెందాడు. చాలు. ఒక బలమైన సువార్త పని చేస్తే సరిపోతుందా? ఇంకా చేయాలి.
ఒకరోజు బలంగా ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఇంకా చేయాలి. ఒక నెల రోజులు గంట పాటు ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఇంకా చేయాలి. ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్ చదివితే సరిపోతుందా? ఇంకా చదవాలి. ప్రతిరోజు అరగంట కుటుంబ ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ఇంకొక నిమిషం పెంచు, ఇంకొక 5 నిమిషాలు పెంచు. ఎప్పుడు తృప్తి చెందకూడదు. ఏమవకూడదు? తృప్తి చెందకూడదు. గమ్మును ముగితే బాగున్ను అన్నావా, అయిపోయింది నీకు. ఇంకా ముగించడేంటినా అనుకున్నావా, నువ్వు తృప్తి చెందావని అర్థం. ఇంకా చెప్పాలి, ఇంకా కూర్చోవాలి అనుకుంటే అదేంటిది? ఆకలి దప్పిక. కాబట్టి ఇటు దైవిక పరమైన ఆకలి దప్పికలు కలిగి జీవించండి. లోక సంబంధమైన ఆకలి దప్పికలు కలిగి జీవించొద్దు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మనోళ్ళు కొట్టుకాడికి వెళ్ళారంటే ఎంత ఆకలో, అవునా కదా? అందుకే బైబిల్లో జ్ఞాని సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు చెప్పారు. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 1:8. జాలరు చూచుట చేత ఏంటంటే ఏమవుతుందంటే, చూచుట చేత కన్ను ఏమవట్లేదు, తృప్తి పొందకున్నది. వినుట చేత చెవికి తృప్తి. చూచుట ద్వారా కన్నుకి ఏం కలగట్లేదు, తృప్తి లేదు. ఎంత చూసినా ఇంకో మోడల్ తీ చీర బయటికి, ఇంకొక మోడల్, ఇంకో డిజైన్ తీ, లాగా ఇంకొక కలరు. తృప్తి లేదు బతుకు. ఓ సినిమా చూస్తే సరిపోదు, ఇంకొక సినిమా. అవునా? తృప్తి లేదు బతుకు. చెడు ఎంత విన్నా సరిపోదు, ఇంకా. అందుకే అంటాడు భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. తృప్తి లేదు బతుకి. జాగ్రత్త. లోకాన్ని చూడడంలో, లోక ఆశలను చూడడంలో తృప్తి లేని వారు ఉండకూడదు. తృప్తి చెందాలి. చాలు. ఏంటది? చాలు. ఇప్పుడు 4 చీరలు 10 చీరలు దించావు, అందులో ఏదో బాగా నచ్చింది ఒకటి తీసుకో, అంతే. చాలు. ఏమనుకోలే, చాలు తీసేయండి. మన వాళ్ళు చాలు తీసేయండి చీరలు అంటారా? నిజంగా బట్టల కొట్లో పనిచేసే వాళ్ళకి సన్మానం చేయాలండి. ఎందుకంటే నిజంగా వాళ్ళ ఓపిక చాలా గొప్పది. చాలా ఓపిక, వారి యొక్క ఓపిక చాలా గొప్పది. వారి సహనం చాలా గొప్పది. ఎందుకని? నువ్వేమన్నా మామూలు మనిషివా? మొత్తం అక్కడ సెల్ఫ్ అంతా లాగిచ్చేస్తావు నువ్వు కిందకి. పాపం వాళ్ళే నువ్వు ఒకటైనా తీసుకుంటావని, మేడం ఈ చీర బాగుంటుంది, మేడం ఆ చీర బాగుంటుంది, మొత్తం లాగేస్తుంది పాపం ఆమె. అక్కడ ఉన్న అతనైనా ఆమె లాగేస్తారు. నువ్వేం చేస్తావు? మంచి చీర నీకు మంచి చీర కావాలి, మంచి చీర తీయించేసి ఆడు 2000 చెప్పాడు అనుకో, నీకు నొత్తలు కొత్తదా? ఎంత ప్రయాసపడి అన్ని చీరలు తీస్తే మనం ఏమంటాం? అది సకానికి సగమైనా అడగాలి, లేదంటే వచ్చేయాలి అండ్. అవునా కదా? లేదంటే ఈలోపు ఎంత సహనం కలిగిన ఆడికి మంట వచ్చేస్తుంది. ఒకరోజు మా చిన్నయ్య నేను షాప్కి వెళ్ళాం. మా చిన్నయ్య టీషర్ట్ కొనుక్కుంటానంటే షాప్కి వెళ్ళాం. ఆ టీషర్టు ఎంత అన్నాడంటే 200 అంత చెప్పాడు, గుర్తులేదు కానీ 200 అంత చెప్పాడు. మా అన్నయ్య అన్నాడు 80 రూపాయలకి వస్తుందా అన్నాడు. అప్పటికే మా అన్నయ్య టీషర్ట్లు అన్నీ తీసేసాడు బయటికి. అది తీసిన తర్వాత ఓ టీషర్ట్ బయటెట్టి, సాకర్ గారు ఎంత అండి, 80 రూపాయలకి వస్తుందా అని. అతను ఏమీ మాట్లాడలే. అతను ఏం చేశాడంటే మొత్తం అన్ని కాముగా మడత పెట్టి లోపలెట్టేసి, ఏమండి మాట్లాడారంటే, అతను ఏమిటో తెలుసా, బాబు నువ్వు ఎప్పుడు మా షాపుకి రాకయ్యా, నీకు నమస్కారం, నువ్వు ఎప్పుడు మా షాపుకి రా, ఎలాగా అన్నాడు ఆయన. అర్థమవుతుందా? చూడండి, మనిషికి లోకంలో తృప్తి ఉండదండి. తృప్తి ఉండదు. కుండ కొనుక్కుంటారా, అది సరిపోదు, ఇంకొకటికి కావాలి.
ప్రతిదీ అంతేనండి. లోకంలో భౌతిక విషయాల్లో మనిషికి తృప్తి, నేను చెప్తున్న లోక భౌతిక విషయాల పట్ల తృప్తి కలిగి ఉండండి. చాలు. ప్రార్థన చేయండి, ప్రభా ఇది చాలు నాయనా, నాకు ఇది చాలు ప్రభా. నేను వ్యక్తిగతంగా నేను చాలాసార్లు అదే ప్రార్థన చేస్తాను. ప్రభా అసలు మేము అడిగింది కాదు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు నువ్వు. నేను ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాను. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు ప్రభా. మేము అసలు అసలు ఇది పొందడానికి అసలు నేను అర్హుడిని కాదు, సిగ్గుపడతాను. నేను చాలాసార్లు సిగ్గుపడతాను. దేవుని సందర్భంలో అదే ప్రార్థన చేయాలి. ప్రభా ఇది చాలు. తృప్తి పడిన జీవితం జీవించాలి. అన్నీ కావాలి, అన్నీ కావాలి. భక్తులందరూ మనం గమనిస్తే చాలామంది భక్తులు తృప్తి కలిగిన జీవితాలు జీవించారు లోక విషయాల్లో. ఎలీషా దగ్గరికి బహుమానాలు తెస్తే నయమాను, ఎలీషా ఏం చెప్పాడు చెప్పాలి? నీ ఏమి నాకు వద్దు, నీ ఏమి నాకు వద్దు. సొదొమ గుమొర్రా పట్టణం మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేసి అబ్రహాము కుమారుడు లోతుని తన ఆస్తిని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతే, అబ్రహాం వెళ్ళి ఆ రాజులందరినీ కూడా విడిపించి వారి ఆస్తిని అతను తీసుకుని వస్తే, అప్పుడు ఆ సొదొమ గుమొర్రా ఆత్మశోభం రాజులందరూ ఇదిగో ఈ తీసుకో, ఈ ఆస్తిని తీసుకో, పనులు మాకు ఇవి అంటే అబ్రహాం ఏమన్నా తెలుసా? నీ వాటిలో నాకు నూలు పోగైనా చెప్పుల వారైనా వద్దు. బా వద్దు. తృప్తి పొందిన జీవితం అని నాకు వద్దా. ఎలీషా కూడా ఏమంటాడు? నీ నాకు వద్దా. దానియేలు కూడా రాజుతో ఏమంటాడు? నీ బహుమానాలు నీ ఘనతలు నీ దగ్గర పెట్టుకో, నాకు వద్దవి. ఇది తృప్తి పొందిన జీవితం, ఇది తృప్తి కలిగిన జీవితం. కుటికడికి వెళ్ళేవాడు తీసుకో, ఇంకొద్దు వద్దు. తృప్తి కలిగిన జీవితం బ్రతకాలండి. ఆ పిచ్చినోడు ఉన్న అప్పొద్దు అన్న తృప్తి కలిగిన జీవితం అది. అంటే అప్పు చేయొద్దని కాదు కానీ చెప్తున్నా, తృప్తి కలిగిన జీవితం కోసం చెప్తున్నా. నా నిర్ణయం ఏంటంటే నేను ఎవరిని అప్పు అడగకూడదు, ఒక్క రూపాయి కూడా అడగకూడదు. బతుకు కాలంలో ఎవరు అసలు ఎప్పుడు ఏ విషయంలో అసలు అప్పు అడగకూడదు. ఇంతవరకు దేవుడు ఆ తీర్మానం స్థిరపరిచి ఇంతవరకు నడిపించాడు, ఎక్కువ ముందుకు నడిపిస్తాడు. నా బండి రిపేర్ వచ్చింది, బాగా చేయించాలి. ఇద్దరు అన్నారు నాతో, డబ్బులు ఇస్తాను చేయించుకోండి. ముందే జాషువా అన్నాడు, బావగారు మీరు చేంజ్ చేసుకోండి, మిగిలిన డబ్బులు నేను ఇస్తానని అన్నాడు. నిజంగా ఇచ్చి తీసుకుందాను, మరి అప్పుగా ఇచ్చాడు, అప్పుగా ఇస్తాను అంటున్నాడు. ఇంకొక అక్క, నేను మొన్న నడుచుకుంటూ వెళ్తా ఉంటే సెంటర్లో చిన్న ఏంటి నడుచుకుంటూ వెళ్తాను, బండి ఏమైందంటే అక్క బండి పోయిందాక దాని సుమారు 2,000 నుంచి 3,000 వరకు పెట్టుబడి ఉంటుంది, చేయిందామని ఇంకా అలా ఉంచాలి, తిరుగుతున్నాను నడుచుకుంటాను అన్న. అక్క అందే, చిన్న నేను ఇస్తాను 3,000 చేయించుకో అందే. వద్దన్న. బా అలా అండంలో ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? అలా అండంలో ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? తృప్తి కలిగిన జీవితం. అయితే మనమైతే ఇస్తాన్నారు కదా, దొరికిన సందు, అవునా? ఏమండి ఇప్పుడు ఎవరైనా ఇంక ఇవ్వనంటే బాధపడతాం, కానీ ఇస్తానంటే వద్దంటావా? ఇస్తానంటే వద్దంటావా? వద్దాను. ఎందుకని? లోక విషయాల్లో మన జీవితాలు, మన ప్రాణాలు ఇంకా తృప్తి చెందలా. ఈరోజు దేవుడు మనతో చివరిగా మాట్లాడుతుందండి, లోక విషయాల్లో తృప్తి చెందుండు, తృప్తి చెందుండు. ప్రభా ఇల్లు ఇచ్చే స్తోత్రం, బాబా ఈ చాలు నాయన, చాలు అని చెప్పు నువ్వు దేవునికి ఈరోజు ధైర్యంగా. ప్రభా చాలు అని చెప్పు. ఆత్మీయ విషయాలు ఆకలి దప్పులు కలిగి బ్రతుకు, నేను తృప్తిపరుస్తాడు దేవుడు. లోక విషయాల్లో ప్రభు ఈ చాలు అని మనము తృప్తి కలిగి ఉండాలి. ఆత్మీయ విషయాల్లో ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు బలం పొందలేకపోవడానికి, ఎదగలేకపోవడానికి, దైవిక పరమైన ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి, ఆత్మీయంగా జీవించలేకపోవడానికి, చేయాలనుకున్న చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, భక్తి విషయంలో, పరిశుద్ధ విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో, సంఘ సహవాస విషయంలో నువ్వు తృప్తి చెందిపోయావు, చాలు అనుకుంటున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, చాలు అన్న మాట నీ నోటికి రానివ్వద్దు. ఆత్మ విషయాల్లో ఎప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ప్రయాసపడాలి, ఇంకా నీతి కలిగి ఉండాలి, ఇంకా భక్తి కలిగి ఉండాలి, ఇంకా యథార్థత కలిగి ఉండాలి, ఇంకా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఆకలి దప్పిక. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉండండి. మీ ఆకలి దప్పిక, ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికలను దేవుడు తీరుస్తాడు. అట్టి కృప భాగ్యము ఈ మధ్యాహ్నం మనందరం పొందుకొందుము గాక. ఆమేన్.